హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎవ్రీవన్. పోలవరం ఆంధ్ర ప్రజలకు ఎంత ముఖ్యమైనదో చెప్పాల్సిన అవసరం లేదు. ముందుగా ఈ పోలవరం కట్టడానికి ఎందుకు ఇంత సమయం పడుతుంది, అలాగే ఈ పోలవరం ఎందుకు నిర్మించాల్సి వచ్చింది అన్నది ఈ వీడియోలో చూద్దాం. ప్రజెంట్ ఆంధ్ర ప్రజలు పోలవరం లేకుండానే దేశంలోనే నెంబర్ 1 సీ ఫుడ్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. అలాగే రైస్ ప్రొడ్యూసర్లో కూడా టాప్ 10లోనే ఉన్నారు. అయినప్పటికీ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, వైజాగ్ జిల్లాలలో ఇంకా బీడు భూములు ఉన్నాయి. అలాగే కాలం గడిచే కొద్దీ భూజలాలు తగ్గిపోతాయి. ఆ సమయంలో అందరూ నది యొక్క నీటి మీదే ఆధారపడాల్సి ఉంటుంది. ప్రజెంట్ గోదావరి నది నుండి ప్రతి సంవత్సరం 1000 టీఎంసీల పైనే నీరు సముద్ర పాలవుతుంది. కాబట్టి ఈ గోదావరి నది మీద ఒక డ్యామ్ నిర్మించి ఆ నీటిని లెఫ్ట్ సైడ్ వైజాగ్ వరకు, రైట్ సైడ్ విజయవాడ వరకు పంపించాలని అనుకున్నారు. గోదావరి నది మీద డ్యామ్ నిర్మించాలంటే అది సాధారణమైన విషయం కాదు. ఎందుకంటే ఏడాదిలో 6 నెలలు దాంట్లో నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. అదీ కాక ఆల్రెడీ రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం ఉంది. కాబట్టి అది నిర్మించాలంటే మరొక అనువైన ప్రదేశం వెతకాలి. అదే పోలవరం దగ్గరలోని కొండలు. గోదావరిని డైరెక్ట్గా ఆపి డ్యామ్ కట్టడం అనేది చాలా పెద్ద విషయం. అదే ఈ కొండ ప్రాంతంలో కొండల సహాయం తీసుకొని వాటి మధ్యలోనే డ్యామ్ కట్టడం చాలా సులువైనది. కాకపోతే ఇది చాలా క్లిష్టంగా ఉంటుంది. ఈ పోలవరం గురించి ఇప్పుడు అనుకున్న విషయం కాదు. సరిగ్గా 80 సంవత్సరాల క్రితం 1941లో దీనిని ముందుగా ప్రతిపాదించారు. కానీ అప్పుడు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఆ తర్వాత ఇండియాకి స్వతంత్రం వచ్చిన తర్వాత 1957లో కూడా దీన్ని ప్రతిపాదించారు. కానీ కొన్ని అనుమతుల వలన, రాజకీయ జోక్యం వలన దీన్ని పక్కన పెట్టేశారు. చివరిగా 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దీనికి కావాల్సిన పర్మిషన్స్ అన్నీ తీసుకొని ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. ఇది ఒక మల్టీ లెవెల్ ప్రాజెక్ట్. దీనిని ఒక దానిని బట్టి ఇంత % కంప్లీట్ అయిందని మనం చెప్పలేం. ఎందుకంటే ఇది కేవలం ఒక రిజర్వాయర్ మాత్రమే కాదు. ఈ మొత్తం ప్రాజెక్ట్లో ఎర్త్కామ్ రాక్ఫిల్ డ్యామ్, అలాగే పవర్ హౌస్, స్పిల్ వేస్, అలాగే 182 కిలోమీటర్లతో లెఫ్ట్ కెనాల్, 179 కిలోమీటర్లతో రైట్ కెనాల్ని నిర్మించాల్సి ఉంది. అప్పుడు మాత్రమే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది. మీకు తెలుసా, ఈ స్పిల్వే ప్రపంచంలోనే అతిపెద్దది. అంతేకాదు దీనికి ఉన్న రైట్ కెనాల్ 179 కిలోమీటర్లు ప్రయాణించి విజయవాడలోని ప్రకాశం బ్యారేజీలో కలుస్తుంది. అలాగే లెఫ్ట్ కెనాల్ 182 కిలోమీటర్లు ప్రయాణించి వైజాగ్కి వెళుతుంది. అలాగే ఇక్కడ నిర్మించే పవర్ హౌస్ నుంచి 970 మెగావాట్స్ పవర్ని జనరేట్ చేయొచ్చు. ఈ ఒక్క ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే 38 లక్షల ఎకరాలకి సాగునీరు వస్తుంది. అలాగే 70 లక్షల మందికి త్రాగునీరు కూడా దొరుకుతుంది. కానీ ఇప్పటికే దీనిని మొదలుపెట్టి 20 సంవత్సరాలు అయింది. ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసిన 5 సంవత్సరాలకే అప్పటి సీఎం వైఎస్ఆర్ గారు చనిపోయారు. ఆ తర్వాత దీనిని ఎవరూ పట్టించుకోలేదు. ఆ తర్వాత ఏపీ, తెలంగాణ 2గా విడిపోవటం వలన ఈ ప్రాజెక్ట్ మరింత ఆలస్యమైంది. ఆ తర్వాత 2014లో అప్పటి ఆంధ్రాకి సీఎం అయిన చంద్రబాబు గారు దీన్ని మళ్ళీ మొదలుపెట్టారు. కానీ ఈ ప్రాజెక్ట్ మీద ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ గవర్నమెంట్స్ కేసు వేశారు. ఆ కేసు సుప్రీంకోర్టులో ఉండటం వలన ఈ ప్రాజెక్ట్ మరింత ఆలస్యమైంది. ఆ తర్వాత కొన్ని నెలలకే సుప్రీంకోర్టు నుంచి ప్రాజెక్ట్ కోసం క్లియరెన్స్ వచ్చింది. అలాగే రైట్ సైడ్ కెనాల్ని చూసుకుంటే దీనికి సంబంధించి మట్టి పని కూడా 100% కంప్లీట్ అయింది. కానీ ఫినిషింగ్ వర్క్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది మొత్తంగా 60% మాత్రమే కంప్లీట్ అయింది. దీనిని కంప్లీట్ చేయడానికి 6 టన్నెల్స్ తవ్వాల్సి ఉంది. దీనిని పూర్తి చేయడానికి గవర్నమెంట్ కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే చాలు. లెఫ్ట్ కెనాల్ దగ్గరకు వస్తే ఇది పూర్తి పొడవు 182 కిలోమీటర్లు. ఇది కంప్లీట్ అయితే వైజాగ్కి నీటి కష్టాలు రాను కూడా రావు. కానీ ఇది కేవలం 40% మాత్రమే కంప్లీట్ అయింది. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి 20 సంవత్సరాలు అవుతున్న ఈ లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్స్ మాత్రం యావరేజ్గా 50% వరకే కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ 50% కంప్లీట్ చేయాలంటే ఇంకెంత టైం పడుతుందో ఎవరికీ తెలీదు. నెక్స్ట్ స్పిల్వే. ఇది ఈ టోటల్ ప్రాజెక్ట్లో చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇప్పటి వరకు
ప్రపంచంలో ఇంత పెద్ద స్పిల్వేని ఎక్కడా నిర్మించలేదు. ఎందుకంటే ఇది 1118 మీటర్ల పొడవు ఉంది. అలాగే 48 గేట్లు కూడా ఉన్నాయి. దీనిని నిర్మించటం అంత సులువైనది కాదు. ఎందుకంటే గోదావరి నది గురించి మనందరికీ తెలుసు, ఎప్పుడూ నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. ప్రజెంట్ ఈ స్పిల్వే వర్క్ అయితే మ్యాక్సిమం కంప్లీట్ అయింది. కాకపోతే దీనికి సంబంధించి టాప్ వర్క్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఇది 100% కంప్లీట్ అయిందని మనం చెప్పగలం. ప్రజెంట్ గోదావరిలో నీరు ఉండటం వలన ఈ స్పిల్వేకి సంబంధించిన వర్క్లన్నీ ఆగిపోయాయి. నెక్స్ట్ ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్. ఇది ఒక భారీ గోడ లాంటిది. ఇది మొత్తం గోదావరి యొక్క బరువుని తన భుజాల మీద వేసుకొని మోస్తుంది. ఎందుకంటే గోదావరి ప్రవాహంను ఈ వాల్ పట్టి ఉంచుతుంది. దీనిని నిర్మించడం చాలా కష్టం. ఎందుకంటే ఏడాదిలో 6 నెలలు నీటి ప్రవాహం అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ గోడ పనులకు అంతరాయం వస్తూనే ఉంటుంది. ఈ గోడ నిర్మించడం కోసం దీనికి ముందు కాఫర్ డ్యామ్ ఒకటి నిర్మించి నీటి ప్రవాహాన్ని సైడ్కి మరలిస్తారు. అలాగే వెనక్కి వెళ్ళిన వాటర్ ముందుకు రాకుండా దీని బ్యాక్ సైడ్ కూడా ఇంకొక కాఫర్ డ్యామ్ నిర్మిస్తారు. ప్రజెంట్ వీటిలో ఒక కాఫర్ డ్యామ్ డ్యామేజ్ అవ్వటం వలన ఈ గోడ యొక్క నిర్మాణం ఆగిపోయింది. ప్రజెంట్ అయితే ఈ గోడ యొక్క నిర్మాణం 50% కంప్లీట్ అయింది. చివరిగా పవర్ హౌస్. ఇది చాలా ముఖ్యమైనదిగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనది మొత్తం ఎత్తిపోతల ప్రాజెక్ట్. ఆ నీరు ఎత్తిపోయాలన్నా చాలా కరెంట్ అవసరం అవుతుంది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే 970 మెగావాట్ల పవర్ని మనం అక్కడ యూజ్ చేసుకోవచ్చు. అప్పుడు మనం ఎంత నీటిని ఎత్తిపోసినా అక్కడ పవర్ ఛార్జెస్ యొక్క భారం మన మీద పడదు. దీని యొక్క పనులు కూడా 50% పైనే పూర్తి చేశారు. యావరేజ్గా ఈ ప్రతి ఒక్క విభాగాన్ని చూసుకుంటే 50 నుంచి 60% వరకు ఈ ప్రాజెక్ట్ పూర్తయిందని చెప్పవచ్చు. కాకపోతే గోదావరిలో నీరు ఉండటం వలన ప్రజెంట్ అన్ని పనులు ఆగిపోయాయి. కాకపోతే లెఫ్ట్ కెనాల్ మరియు రైట్ కెనాల్ యొక్క పనులను సాగించవచ్చు. ఎందుకంటే ఆ 2 కెనాల్స్లో కూడా వాటర్ లేనందువలన పనులను ఈజీగా సాగించవచ్చు. కాబట్టి ఇలాంటి సమయంలో ఆ 2 కెనాల్స్ యొక్క పనిని ముందుగా పూర్తి చేసుకొని గోదావరిలో నీరు తగ్గిపోయిన తర్వాత మిగిలిన ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే మన ఇండియాలోనే కాదు, యావత్ ప్రపంచంలోనే మల్టీ లెవెల్లో అతిపెద్ద ప్రాజెక్ట్ ఇదే అవుతుంది. ఈ ప్రాజెక్ట్లోని దశలు డిలే అయ్యే కొద్దీ ప్రాజెక్టు యొక్క వ్యయం కూడా పెరుగుతుంది. మొదట్లో దీని వ్యయం కేవలం 15,000 కోట్లు మాత్రమే. కానీ ప్రజెంట్ 50,000 కోట్ల వరకు పెరిగింది. కాబట్టి దీనిని ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత భారం ఆంధ్ర యొక్క బడ్జెట్ మీద తగ్గిపోతుంది. ప్రజెంట్ పోలవరంకి ఎటువంటి అడ్డంకులు కూడా లేవు. ఈ వరదలు తగ్గిపోయిన తర్వాత పూర్తి కాన్సన్ట్రేషన్తో ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తే నెక్స్ట్ 3 ఇయర్స్లో దీనిని ఈజీగా పూర్తి చేయొచ్చు. అలాగే దీనికి అన్ని పర్మిషన్స్ ఉండటం వలన ఇంకా ఎటువంటి అడ్డంకులు కూడా రావు. దట్స్ ఇట్ గైస్. మీకు గనుక ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.